హైదరాబాద్ ఎల్బీ నగర్లో నిర్మిస్తున్న వాసవి ఆనంద నిలయానికి ఫేవర్ చేసి ఐఏఎస్ అధికారి క్విడ్ ప్రో కోకి పాల్పడ్డారా? నిషేధిత భూములను 22A నుంచి తొలగించడం వెనక పెద్ద కుంభకోణం జరిగిందా? అమోయ్ కుమార్ వాసవి ఆనంద నిలయం వేసిన స్కెచ్లో ప్రొసీజరల్ ల్యాప్సెస్ వారిని పట్టించబోతున్నాయా? 1965లో సిరీస్కు కేటాయించినటువంటి భూముల నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి కొనుగోళ్లు అమ్మకాలన్నీ కూడా లొసుగుల మయంగానే ఉన్నాయా? సరూర్ నగర్ మండలంలోని సరూర్ నగర్ విలేజ్లోని 9/1లో ఉన్నటువంటి 9/1లో కేటాయించిన భూములు 9/4 ఎలా అయ్యాయి? ఎవరు ఈ భూముల సర్వే నెంబర్లు మార్చింది? బహదూర్గూడలో కేటాయించినటువంటి భూముల వెనక ఏం కథ జరిగింది? ఏ పెద్దలు ఉన్నారు? ప్రైవేట్ వ్యక్తికి చెందినటువంటి సర్వే నెంబర్ 9/1/J సర్వే నెంబర్ 9/1/J భూముల్లో వాసవి ఆనంద నిలయం కన్స్ట్రక్షన్ జరిగిందన్నటువంటి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి? మాజిద్ ఖాన్కు చెందినటువంటి 9/1/Jలోని 36 ఎకరాల 24 గుంటల భూమి కాకెత్తుకుపోయిందా? వాసవి ఆనంద నిలయం నిర్మిస్తున్న ప్రాంతం మొత్తం కూడా తమకు చెందిందేనని మాజిద్ ఖాన్ వారసుల ఆరోపణలపై అధికారులు వాసవి యాజమాన్యం చెబుతున్నదేంటి? సరూర్ నగర్, బహదూర్గూడ ఈ భూముల వెనక ఏం జరిగింది? సర్వే చేసిన అధికారులు నిజాలు ఏం తేల్చారు? బిల్డింగ్ పర్మిషన్ తీసుకున్న చోట కాకుండా మరొక చోట హై రైజ్ టవర్స్ నిర్మిస్తున్నారా? మరింత జరుగుతుంటే వాటిపైన జిహెచ్ఎంసి తదుపరి చర్యలు ఎట్లా ఉండబోతున్నాయి? సర్వే రిపోర్ట్ ఆధారంగా జిహెచ్ఎంసి తీసుకోబోయేటువంటి నిర్ణయం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తాయా, లేదంటే చేతులు దులిపేసుకుంటారా? అక్రమ నిర్మాణాలపైన హైడ్రా ఎఫెక్ట్ ఉంటుందా? హైడ్రా కేవలం పేదోడి గుడిసెలో కూలగొడతారా? ఈ అక్రమ కట్టడాల జోలికి హైడ్రా వెళ్తుందా, వెళ్ళదా? ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రశ్నలే కనిపిస్తున్నాయి. సరూర్ నగర్, బహదూర్గూడ శివార్లలో ఆనంద నిలయం పేరుతోటి హై రైజ్ టవర్ల నిర్మాణం జరుగుతోంది. మోరోవర్ వాసవి మెట్రో స్టేషన్ అని పేరొచ్చేంతటువంటి స్థాయిలో మెట్రోకి ఆనుకునే మెయిన్ రోడ్డు పైన నిర్మాణాలు జరుగుతున్నాయి. అధికారుల కళ్ళు మూసుకుపోతున్నాయా? నిషేధిత భూములు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ప్రభుత్వం నిషేధించినటువంటి భూములు, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములు రాత్రికి రాత్రి ఎలా క్లియరెన్స్ జరిగింది? సిరీస్, వాసవి కలిసి ప్రభుత్వాన్ని క్విడ్ ప్రోకో చేశారా? నిషేధిత భూములను 22A నుంచి తొలగించడం వెనక చాలా పెద్ద కథే ఉంది అన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మా కరెస్పాండెంట్ సునీల్ కూడా జాయిన్ అవుతున్నారు ఇదే అంశంపైన మాట్లాడడానికి. సునీల్, గుడ్ ఆఫ్టర్నూన్. సునీల్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల మాజీ కలెక్టర్, ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ హయాంలో జరిగినటువంటి ఆరోపణలపైన ఇప్పటికే ఈడీ కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఈడీ విచారణ కూడా జరుపుతోంది. రికార్డుల్లో మార్పులు జరిగినాయి, సర్వే నెంబర్ల మార్పులు చేర్పులు జరిగినటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. మోరోవర్, ఇందాక నేను చెప్పినట్టు 22A అనేది నిషేధిత భూముల జాబితా. దాంట్లోంచి ప్రభుత్వ పర్మిషన్ లేకుండా ఒక కలెక్టర్ ఎలా క్లియరెన్స్ ఇచ్చారు? ఈ భూములకు రెక్కలు ఎలా వచ్చాయి? ప్రైవేటు భూముల్లోకి వాసవి ఎలా ఎంటర్ అయింది? అమోయ్ కుమార్ పైన ఈరోజు కూడా విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు కొన్ని ఆరోపణలు, వార్తలు వినిపిస్తున్నాయి. సునీల్, ఏం జరిగింది? వాసవి వెనకాలన్నటువంటి బడ నేతలెవరు? వాసవి ఎలా ఈ అక్రమ కట్టడాల్ని కడుతోంది? శ్రీకాంత్, నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను మొత్తం మీద డైవర్షన్ చేసి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పవర్ తో తనకు ఉన్నటువంటి అధికార దుర్వినియోగం చేసి మొత్తం కూడా అక్కడ సిరీస్ తో కలిసి మరోవైపు వాసవి ఆనంద నిలయంతో కలిసి ఇదంతా కూడా ప్రొసీజర్ ల్యాబ్స్ ని ఎక్కడ కూడా పాటించకుండా పెద్ద ఎత్తున అక్రమాలకు తావుతీశాననేది ప్రధానంగా కలెక్టర్ అమయ్ కుమార్ పై వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ. హైదరాబాద్ కు గుండెకాయ లాంటి ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు కొన్ని కోట్ల విలువైనటువంటి భూమితో పాటు బహదూర్గూడ
బహదూర్గూడలో మీరు అన్నట్టు బహదూర్గూడలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 49లో ఉన్నటువంటి భూమి ఇదంతా కూడా 1965 లో నిషేధ జాబితాలో ఉంది. అప్పుడు సిరీస్ కి కేటాయించినప్పుడు కూడా అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ కిందనే ఉంది. ఆ తర్వాత 2015లో వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఆ తర్వాత 2021లో సడన్ గా తెర మీదకి ఇటు శ్రీ వాసవి సంబంధించినటువంటి ఆనంద నిలయం సభ్యులు, ఆ తర్వాత సిరీస్ వీరిద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ అమయ్ కుమార్ తో మొత్తం మీద సంప్రదింపులు జరిపి ఉటిన నిషేధ జాబితాలో ఉన్నటువంటి భూములు ఏకంగా హైటెక్ టవర్స్ వెలిసే విధంగా వచ్చాయంటే పెద్ద ఎత్తున ఈ విషయంలో అక్రమాలు జరిగాయనేది ఇప్పుడున్నటువంటి ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ఆరోపణ. మనం గతంలో చూసాము, మన రాజ్ న్యూస్ కి సైతము బాధితులు అందరూ వచ్చి కంప్లైంట్ చేశారు, తమకు న్యాయం చేయాలంటూ కూడా రాజ్ న్యూస్ ని విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఆ తర్వాత బాధితులు ఎవరైతే మాజిద్ ఖాన్ అనేటువంటి బాధితులు దాదాపు వారి దగ్గర నుంచి 36.24 ఎకరాల తన భూమిని మొత్తం కూడా ఆనంద నిలయం వారు వృతపరుచుకున్నారు, తమకు అన్యాయం చేశారంటూ కూడా రాజ్ న్యూస్ టీం ని వారందరూ కూడా సంప్రదించిన పరిస్థితి మనం గతంలో చూసాం. ఇప్పటికైనా దీనికి సంబంధించిన విషయంలో తమకు న్యాయం చేయాలి, ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో కాకుండా నైట్ కు నైటే 2021లో వారు సంబంధించినటువంటి దరఖాస్తులు చేసుకుంటే వెంటనే అంటే నిషేధ జాబితాలో ఉన్నటువంటి భూమిని అదేవిధంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రొహిబిటెడ్ ల్యాండ్ ని ఓన్లీ కలెక్టర్ మాత్రమే చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ రిజిస్ట్రేషన్ డీడ్ ఉన్నటువంటి వాటిని మాత్రమే సిసిఎల్, ఆ సచివాలయంలో ఉన్నటువంటి సిసిఎల్ అనే ఒక వ్యవస్థ ఉంటుంది. ఆ సిసిఎల్ కి ఒక డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టర్ తో పాటు రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారులు, మంత్రుల బృందము పూర్తిగా కమిటీ రివ్యూ చేసిన తర్వాత ఒక జీవోని తీసుకుంటుంది. ఆ జీవో విడుదల చేసిన తర్వాత మళ్ళీ కలెక్టర్ కి ఆర్డర్స్ ఇస్తుంది. ఇది ప్రొవిజనల్ ల్యాండ్, దాన్ని ప్రభుత్వం పరిశీలించింది. ప్రభుత్వం పరిశీలించిన తర్వాత నాన్ ప్రొవిజనల్ లకి తీసుకెళ్లిన తర్వాత వాళ్ళకి అవకాశాలు కల్పించవచ్చు అనేటువంటి సునీల్ దీంట్లో మీరు అన్నటువంటి దాంట్లో ఇంకొక లైన్ కూడా కనిపిస్తోంది. ఎస్, మీరు అన్నట్టు రాజ్ న్యూస్ కి బాధితులు వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ కథనం ప్రసారం చేస్తున్నాం స్పష్టంగా. మరోవర్ ఇది నిషేధిత భూమి, ఖచ్చితంగా ప్రభుత్వమే దీన్ని నిషేధిత జాబితాలో చేర్చింది. 9/4, 49/13కి సంబంధించి ఈ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను తొలగించాలంటూ సిరీస్తో పాటు వాసవి, ఇది ఇందాక మీరు చెప్పినట్టు వీళ్ళు కలెక్టర్కి అప్లికేషన్ చేసుకున్నారు. బట్ ఇందులో విచిత్రం ఏంటంటే డిఎల్సి అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఎట్లాంటి మీటింగ్ లేకుండా ఒక్క రోజులోనే ఆ మీటింగ్ నిర్వహించేసి ఇక అదే ఫైనల్ అయిపోయిందని చెప్పేసి అప్పుడు కలెక్టర్గా ఉన్నటువంటి అమయ్ కుమార్ ఆ ఫైల్ను క్లియర్ చేశారు. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే ప్రొహిబిషన్ ల్యాండ్లో ఉన్న నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను ఎవరైనా కొనొచ్చు, అమ్మొచ్చు. బట్ ద పాయింట్ ఏంటంటే దీంట్లో ఇంకొక ప్రధానమైనటువంటి ఎలిగేషన్ కూడా కనిపిస్తున్నాయి. ఈ భూములను అమ్మడానికి కానీ కొనడానికి కానీ లేదు. వాస్తవానికి 1965లో సిరీస్కు కేటాయించినటువంటి ఈ భూములు కేటాయించినప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ జరగలేదు, కేవలం డీడ్ ఆఫ్ అగ్రిమెంట్ మాత్రమే జరిగింది. బట్ రిజిస్ట్రేషన్ లేకుండా కేవలం డీడ్ ఆఫ్ అగ్రిమెంట్ మీదనే ప్రభుత్వం నుండి రిజిస్ట్రేషన్స్, అంటే ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ భూమి ఆ సంస్థకు రిజిస్ట్రేషన్ చేయడానికి లేదు. కలెక్టర్లు నిషేధిత జాబితాలో అప్పటికే ప్రభుత్వం దీన్ని పెట్టింది. ఇది మళ్ళీ ప్రభుత్వం తీసుకోవడానికి ఉంటుంది కానీ రిజిస్ట్రేషన్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. అయినా కానీ ఒక్కరోజు మీటింగ్లోనే ఏం జరిగింది అంటే పెద్దోళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలను మేనేజ్ చేయగలుగుతారా? లేని సర్వే నెంబర్ను చూయించి సర్వే నెంబర్లను మార్చి అక్కడ హైరైజ్ బిల్డింగ్స్లో కట్టుకోవడానికి అవకాశాలు ఇస్తారా? ఎట్లా చూడొచ్చు సునీల్? మనం చూడొచ్చు, రిజిస్ట్రేషన్ ఉంటేనే ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ పై అటు కలెక్టర్ కు అధికారం ఉంటుంది. కానీ అన్రిజిస్టర్డ్ సంబంధించిన విషయంలో అది సిసిఎల్ కి, సచివాలయంలో ఉన్నటువంటి సిసిఎల్ లో కమిటీ ఉంటుంది. ఆ కమిటీ భేటీకి కావాలి. ఆ కమిటీలో రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారు, రెవెన్యూ శాఖ మంత్రులు ఉంటారు. మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్న తర్వాతనే మళ్ళీ జీవోని విడుదల చేసి ఆ తర్వాత దీన్ని ప్రొఫెషనల్ ల్యాండ్ ని నాన్ ప్రొఫెషనల్ లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అది సిసిఎల్ కి పంపలేదు. కలెక్టర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు అమయ్ కుమార్. ఆ తర్వాత దాన్ని 22A కింద కన్వర్ట్ చేసి దీన్ని సిరీస్ తో పాటు అక్కడ ఉన్నప్పుడు ఆనంద నిలయానికి కేటాయించడం, ఆ తర్వాత వెంటనే హైరేజ్ బిల్డింగ్ రావడం. ఇప్పుడు మనం ఎల్బీ నగర్ ప్రైమ్ 9 ఏరియా, అదంతా కూడా ఎల్బీ నగర్ అంటే హైదరాబాద్ కు గుండెకాయ లాంటి జాతీయ రహదారికి ప్రధాన అడ్డగా ఉంటున్నటువంటి ఏరియాలో హైరేజ్ బిల్డింగ్. సునీల్, ఒక మెట్రో స్టేషన్ కే వాసవి మెట్రో స్టేషన్ అని పేరు పెడుతున్నారంటే ఆ ప్రాంతం ఎంత మార్కెట్ వాల్యూ, ఎంత హార్ట్ ఆఫ్ ది సిటీ అర్థం చేసుకోవచ్చు మనం.
ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు ఒక మెట్రోకే ఆనంద నిలయం అనే పేరు పెడుతున్నారంటే అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ 9 ఏరియా ఏ విధంగా ఉందో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అమయ్ కుమార్ పై కూడా గతంలో అనేక ఆరోపణలు వినపడ్డాయి. భూదాన్ విషయంలో సుప్రీంకోర్టు అటు హైకోర్టు కూడా చాలా చివాట్లు పెట్టింది. మరోవైపు ఈడీ అతనిపై కేసు నమోదు చేసుకుంది. ఇప్పటికే దాదాపు 4 సార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈడీ విచారణ చేసి అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు అమయ్ కుమార్ ని కూడా విచారించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ లో సిట్ అధికారులు అమయ్ కుమార్ ని కూడా విచారించాలి. ఎందుకంటే అమయ్ కుమార్ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల చాలా మంది భూ బాధితులను బెదిరించి భూమిని లాక్కున్నారు. అక్రమార్కులకు నిషేధ జాబితా ఉన్నటువంటి భూమిని అప్పనంగా కట్టబెట్టారు, తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేది అమయ్ కుమార్ పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఎందుకంటే నిషేధ జాబితా 1965 లో మీరు అన్నట్టు కేవలం సిరీస్ కి మాత్రమే సేల్ డీడ్ మాత్రమే చేసింది. ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు, అగ్రిమెంట్ చేయలేదు, కేవలం సేల్ డీడ్ మాత్రమే అగ్రిమెంట్ చేసింది. కానీ ఇప్పుడు 2017లో 22 అనేటువంటి ఒక జీవోని తీసుకొచ్చి 1965 లో ఉన్నటువంటి జీవో నెంబర్ 1213 ని సవరించి మళ్ళీ దీన్ని ఏ రకంగా అప్పనంగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టారనేది ఇక్కడ వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఇప్పటికే మనం దీంట్లో ఇంకొక పాయింట్ సునీల్, ఇక్కడ ప్రభుత్వానికి నష్టం చేశారు. రిజిస్ట్రేషన్ వాల్యూ, రిజిస్ట్రేషన్ కాస్ట్ కూడా తగ్గించాలి, మేము రోడ్డుకు వెనక సైడ్ ఉన్నాం, సో సెకండ్ లెవెల్లో ఉన్నామని చెప్పేసి వీళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తగ్గించాలని చెప్పేసి వీళ్ళు జిహెచ్ఎంసీని కోరుకున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటే నేరుగా కలెక్టర్కు అధికారం ఉంటుందా, సీసీఎల్ఏకు వీళ్ళు పంపించాలా, సీసీఎల్ఏ పర్మిషన్ తీసుకోవాలా, సీసీఎల్ఏ కమిషనర్కి మాత్రమే ఉంటుంది, అది కూడా ప్రభుత్వం నుండి పర్మిషన్ తీసుకొని మాత్రమే జీవోలు ఇవ్వాలి, యాజ్ పర్ రూల్, యాజ్ పర్ ప్రోటోకాల్ చూసుకుంటే కనుక. అట్ ది సేమ్ టైం అమయ్ కుమార్ కలెక్టర్గా ఉన్న కలెక్టర్ సీసీఎల్ఏకి ఇవ్వాలి, వాసవి సీసీఎల్ఏకి ఇవ్వాలి. ఖచ్చితంగా వీళ్ళు సీసీఎల్ఏకి పోయిన తర్వాతనే వీళ్ళు కన్స్ట్రక్షన్ పోవాలి. ఇద్దరు కలిసి ప్రభుత్వానికి నష్టం చేశారు. 100 కోట్ల రూపాయల నష్టం ఈరోజు ప్రభుత్వానికి జరిగింది. ఇదొక వాదన కూడా కనిపిస్తోంది కదా. ఎస్, ఖచ్చితంగా శ్రీకాంత్. ఎందుకంటే రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంటేనే ప్రొవిషన్ సంబంధించిన ల్యాండ్ సంబంధించిన విషయంలో కలెక్టర్ కి అధికారం ఉంటుంది. ఎక్కడైతే మీరు అన్నట్టు అగ్రిమెంట్ మాత్రమే జరిగింది, డీడ్ అగ్రిమెంట్ మాత్రమే జరిగింది కాబట్టి అది చేసే బాధ్యత కలెక్టర్ కి ఉండదు, పవర్స్ కూడా ఉండవు. అది చేయాల్సిన బాధ్యత సీసీఎల్ కి ఉంటుంది. కలెక్టర్ కి ఫిర్యాదు వస్తే అది సీసీఎల్ కి పంపాలి, సీసీఎల్ దాన్ని పరిశీలిస్తుంది, దీన్ని కమిటీలో పెడుతుంది, రివ్యూ కమిటీ ఉంటుంది. రివ్యూ కమిటీలో రెవెన్యూ శాఖ అధికారులు ఉంటారు, రెవెన్యూ మంత్రులు ఉంటారు. మంత్రులందరూ కూడా భేటీ అయిన తర్వాత ఒక జీవోని తీసుకొచ్చిన తర్వాత ఆ ప్రొవిజన్ ల్యాండ్ ని ఎట్లా దాన్ని కన్వర్ట్ చేయాలి అనే దానిపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకున్న తర్వాత సిసిఎల్ఎస్ నుంచి కలెక్టర్ కి వెళ్తుంది లెటరు, ఆ జీవో వెళ్తుంది. అప్పుడు జీవో సవరించిన తర్వాత ఆ కలెక్టర్ అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. కానీ డైరెక్ట్ గా కలెక్టర్ నిర్ణయం తీసుకోవడానికి ఎక్కడ కూడా అతనికి అధికారం లేదు. కానీ ఇక్కడ మనం చూస్తాం, ఈ యొక్క అమయ్ కుమార్ అనే వ్యక్తి డైరెక్ట్ గా అతనే నిర్ణయం తీసుకోవడం, అతనే సిరీస్ తో పాటు మరోవైపు ఆనంద నిలయం ఇద్దరితో కుమ్మక్కై ఏ రకంగా నిషేధంలో ఉన్నటువంటి జాబితాలో ఉన్నటువంటి భూములను ఏ రకంగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టని ఇక్కడ వస్తున్న ప్రధాన అభియోగం. మనం చూడొచ్చు, సరూర్ నగర్ లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 9/1 లో 9/4 కావచ్చు, 9/1, 9/J కావచ్చు. దీని ఇప్పుడు ఆ భూమి ఎక్కడ కూడా కనిపించలేదు. తమ భూమిలో హైరేజ్ బిల్డింగ్ ఏ విధంగా అనేది మీరు అన్న ప్రశ్నకు జిహెచ్ఎంసీ సమాధానం చెప్పుద్దా, రెవెన్యూ శాఖ సమాధానం చెప్పుద్దా, పొంగులేటి సమాధానం చెప్తారా? అసలు ఏం జరుగుతుంది? భూములు గద్దల్లాగా దన్నుకపోతుంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది, మంత్రివర్గ వ్యవస్థ ఏం చేస్తోంది, జిహెచ్ఎంసీ ఏం చేస్తోంది? ఇవన్నీ కూడా ప్రశ్నలే కనిపిస్తున్నాయి. సునీల్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు పర్మిషన్లు తీసుకున్నది సరూర్ నగర్ ప్రాంతంలో, దట్టు 9/4. బహదూర్గూడలో సర్వే నెంబర్ 49/13B. అయితే వీటితో పాటు 9/4తో పాటు 9/8 సర్వే నెంబర్, అట్లాగే సర్వే నెంబర్ 49/13Bతో పాటుగా 49/14, 49/14లో కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి అని చెప్పింది ఎవరో కాదు, సర్వే రిపోర్టే చెప్పింది. రైట్. ఇక దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే 9/1/J భూమి అనేది చాలా కీలకం. ఈ పాయింట్ ప్రజలు చూస్తున్నటువంటి రాజ్ న్యూస్ ప్రేక్షకులు గుర్తుపెట్టుకోవాలా. 9/1/J కొంచెం సర్వే నెంబర్లు కన్ఫ్యూజ్ ఉన్నా కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి. కలెక్టర్ అమయ్ కుమార్ ఆధ్వర్యంలో అవినీతి కుప్పలు తెప్పలుగా బయటకు వస్తుంది. ఇలాంటి బడా కన్స్ట్రక్షన్ బిల్డర్లు కలెక్టర్లను మేనేజ్ చేసి, ప్రభుత్వాలను మేనేజ్ చేసి, ప్రైవేట్ ల్యాండ్ల మీద కన్నేసి వాటిపైన హైరైజ్ టవర్లు కట్టేశారు, హైరైజ్ టవర్లు కడుతున్నారు, వాటికి మెట్రోల పేర్లు కూడా పెడుతున్నారు. రాజ్ న్యూస్ వాస్తవానికి ఈ అంశం మీద అప్పీల్ కూడా చేసినాం.
దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి గతంలో ప్రోమోలు రిలీజ్ చేసాం, గతంలో కథనాలు కూడా వేసాం. దీనికి సంబంధించి వాసవి వాళ్ళను కోరాంతో పాటు జిహెచ్ఎంసీకి కూడా మేము మెయిల్ చేయడం జరిగింది రాజ్ న్యూస్. ఇప్పటి వరకు రెస్పాన్స్ లేదు. వీఆర్ స్టిల్ అపీలింగ్. ఖచ్చితంగా దీనిపైన సమాధానం ఇవ్వాలి. రండి రాజ్ న్యూస్ వేదిక పైన, బాధితులు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన చర్చ చేద్దాం. ఎన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నది ఈడీ బట్టబయలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అమోయ్ కుమార్ అవినీతిపైన విచారణ జరిపించాలని గతంలోనే చాలామంది బాధితులు బషీర్బాగ్లో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్కి పోయారు. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లితో పాటు ఆ వట్టినాగులపల్లిలో ఉన్నటువంటి శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేస్ ఎవరైతే ఉన్నారో ఆ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాళ్ళంతా కూడా ఈడీ కంప్లైంట్ చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట దగ్గర వట్టినాగులపల్లిలో 400 ఎకరాల్లో 3,333 ప్లాట్లు మేము కొనుగోలు చేసినామని చెప్పి అసోసియేషన్ చెప్తే అవి మొత్తం కూడా వేరే వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసేశారు అని వాళ్ళు వెళ్ళి ఈడీ ఆఫీస్ కంప్లైంట్ చేశారు. అమోయ్ కుమార్ మీద ఈరోజు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈడీ దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే విచారణలు జరపాలన్నట్టు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సునీల్, ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తోంది. మళ్ళీ సర్వే నెంబర్లతోటే మాట్లాడుకుందాం. 49/13Bతో పాటు 49/14లో నిర్మాణాలు కొనసాగుతున్నాయని ఇందాక నేను చెప్పినట్టు సర్వే రిపోర్ట్ చెప్తోంది. 9/1/J భూమినే 9/4గా చూపిస్తున్నారు, 9/5గా చూపిస్తున్నారు, 9/8గా చూపిస్తున్నారు. ఇట్లా భూములను ఒరిజినల్ సర్వే నెంబర్ని వదిలేసి వేరే సర్వే నెంబర్లతోటి గతంలో సిరీస్ కేటాయించినటువంటి భూమి సర్వే నెంబర్లనే ఈ సర్వే నెంబర్లను చూపించేసి ఇందులోనే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సిరీస్కి కేటాయించింది 9/4 కాదు, 9/1. 9/1 9/4 ఎట్లా అయిందన్నదే ఈరోజు రాజ్ న్యూస్ అడుగుతున్నటువంటి ప్రశ్న బాధితుల పక్షాన. అప్పుడు సిరీస్ కేటాయించింది 9/1, ఓన్లీ 9/1. అది 9/4కి ఎట్లా మారింది? 2015లో ఈ వ్యవహారాలన్నీ గుర్తించి ఈ సర్వే నెంబర్లను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లోకి వచ్చేటువంటి ప్రొహిబిషన్ లిస్ట్లో చేర్చేసింది. అంటే ఇవి నిషేధిత భూములు, వీటిని క్రయ విక్రయాలు జరపకూడదు అనేది 22A చట్టం కింద దీన్ని నిషేధిత జాబితాలో పెట్టారు. రాత్రికి రాత్రే అమోయ్ కుమార్ కలెక్టర్ అయిన తర్వాత ఈ భూములకు రెక్కలు వచ్చేసినాయి. వాసవి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం, సిరీస్ రిక్వెస్ట్ చేయడం, రాత్రి ఒక మీటింగ్ కండక్ట్ చేయడం, వదిలేయడం. యాజ్ పర్ రూల్ జరగలేదు. సో ఇక్కడ ప్రొహిబిషన్ లిస్ట్లో ఉన్నటువంటి భూమి రాత్రికి రాత్రి ఎట్లా రెక్కలు వచ్చినాయి? ఈ లీలలు బయటికి ఎట్లా రావాలి సునీల్? ఎస్, మీరు అన్నాడు ఖచ్చితంగా. అప్పుడు 1965లో జియో నెంబర్ 1213 ప్రకారము సిరీస్ కి సౌత్ ఇండియా ఇన్స్టిట్యూట్ కి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము భూమిని సరూనగర్ లో భూమిని కేటాయించింది. అది మనం చూడొచ్చు 9/1 మాత్రమే, 9/1 మాత్రమే కేటాయించింది. కానీ దాన్ని 9/4 గా మార్చారు. ఆ తర్వాత 9/8 గా మార్చి ఇప్పుడు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో పాటు బహదూర్గూడలో 49/13 ఉండేది, కానీ ఇప్పుడు 49/14లో నిర్మాణాలు చేపడుతున్నారు. అసలు ఏ రకంగా ఒక సర్వే ఉంటే మరొక సర్వేని సృష్టించడం, ఆ సర్వేని అక్రమ నిర్మాణాలు చేపట్టడం, ఐఆర్ఎస్ బిల్లింగ్లు ఏర్పాటు చేయడం, ఇదంతా కూడా అధికారం దుర్వినియోగం చేయడమే అనేది అమయ్ కుమార్ పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. అయితే దీనిపై మరి ఇప్పటికే రాజ్ న్యూస్ అక్కడ ఉన్నటువంటి అధికారులతో సంప్రదించే ప్రయత్నం చేసింది, కానీ జిహెచ్ఎంసీకి వెళ్ళింది. జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై ఎక్కడ కూడా స్పందించడం లేదు. ఇదంతా కూడా సర్వే చేస్తున్నాం, సర్వే రిపోర్టు వచ్చిన తర్వాత ప్రస్తుతం అది సర్వే పెండింగ్ లో ఉంది. పూర్తిగా సర్వే అంతా కంప్లీట్ అయింది. దాని ఆర్డర్ మాత్రము ఇంకా పెండింగ్ లో ఉంది. ఆర్డర్ రిజర్వ్ లో ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కూడా కలిసే ప్రయత్నం అటు రాజ్ న్యూస్ బృందం చేసింది, కానీ ఇప్పటివరకు కలెక్టర్ ఎక్కడ కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఫోన్ కు రిప్లై ఇవ్వడం లేదు, మనం పంపిన మెయిల్ కూడా రిప్లై ఇవ్వడం లేదు. అతను దీనిపై ఎంక్వైరీ జరుగుతుందని మాత్రం అక్కడ కింది స్థాయి ఉన్నటువంటి సిబ్బందులు చెప్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం పూర్తిగా సర్వే చేయించింది. సర్వే రిపోర్ట్ ఇంకా పెండింగ్ లో ఉంది. సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనిపై మరి యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది మాత్రము ఇందులో సునీల్ వాస్తవానికి సిరీస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రేక్షకులు కూడా. వాసవి లాగానే మళ్ళీ సిరీసా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సౌత్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్కి ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. అది 1965లో ఏర్పాటైంది సిరీస్, సౌత్ ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దశాబ్ద కాలం నుండి ఈ భూములను సిరీస్ కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి పాయింట్ ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ కాలేదు, కేవలం సేల్ ఆఫ్ డీడ్ మాత్రమే అయింది. దీనిలో ఇంకో పాయింట్ ఏంటంటే వాస్తవానికి ప్రభుత్వాలు భూములు కేటాయిస్తే థర్డ్ పార్టీకి అమ్మడానికి ఆప్షన్ లేదు, అమ్మొద్దు. బట్ 1965లో 9/1 సరూర్ నగర్ విలేజ్లో, 49/13 బహదూర్గూడలో సిరీస్కి ప్రభుత్వం కేటాయించింది 37 ఎకరాలు. అయితే ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్
ఒక ఆన్సర్ రావాల్సినటువంటి అవసరం ఉంది. 9/1/Jలో సరూర్ నగర్కు చెందినటువంటి మాజిద్ ఖాన్కు 36 ఎకరాల 24 గుంటల భూమి ఉంది. ఈ భూమిలోనే సిరీస్ నిర్మాణాలు చేపస్తుంది. ఈ భూమినే సర్వే నెంబర్లు మార్చి చూపిస్తే మా భూమిలో హైరైజ్ టవర్స్ కడుతున్నారని చెప్పేసి మాజిద్ ఖాన్ వారసులు ఆరోపిస్తున్నటువంటి అంశం. అసలు ఈ భూములు నిజాం కాలం నుంచి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, వాళ్ళ దగ్గర మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పహానీలు చూపిస్తున్నారు, డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తున్నారు. ఇంత భూమిలో నిర్మాణం జరుగుతుంటే మోరోవర్ వాసవికి నిర్మాణానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? మాజిద్ ఖాన్ వారసులు ఎంట్రీ ఇచ్చి వాళ్ళు కూడా జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. భూ ఆక్రమణలపైన ఆరోపణలు రాగానే పెద్ద స్థాయిలో అంటే ఏడీ స్థాయిలో సర్వేలు జరిగినాయి. ఆ సర్వే రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఆ సర్వేలో వాసవి కూడా పాల్గొన్నది అన్నది ఇంకొకటి తెలుసుకోవాల్సినటువంటి విషయం. వాసవికి చెందినటువంటి వాళ్ళు ఆ సర్వే రిపోర్ట్ ఇంకా అట్లానే ఉంది, డెసిషన్ పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో ఉండగానే ఈ కన్స్ట్రక్షన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి, టవర్లు పెరుగుతూనే ఉన్నాయి. ఆ రిపోర్ట్ ఇంకా రిజర్వ్ ఉంది, రిజర్వ్ ఫర్ ఆర్డర్, అది ఏమైనా రావచ్చు ఆర్డర్, బట్ ఈలోపే కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి అన్నది పాయింట్. బట్ ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ పూర్తి కథనంలో 9/1/J అనేటువంటి భూమి, ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఎక్కడుంది? ఇదే క్వశ్చన్ బాధితులు అడుగుతున్నారు. వాళ్ళకి భూమి ఉంది, మరి ఆ భూమి ఎక్కడుంది? ఆ భూమినే సర్వే నెంబర్లు మార్చి సిరీస్ కేటాయించారా, వాసవికి కేటాయించారా? సమాధానం దీనిపైన రావాలి. జిహెచ్ఎంసీకి రాజ్ న్యూస్ మెయిల్ చేసింది, వాసవికి కూడా మెయిల్ చేసింది. మేము రమ్మన్నాం, డిబేట్లో రండి, పార్టిసిపేట్ చేయండి అని చెప్పాం. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. 9/1 అనేటువంటి సర్వే నెంబర్ గల భూమి 9/4గా ఎలా మారింది? నెంబర్లు మారుతూ కన్స్ట్రక్షన్ ఎట్లా పోయింది? అటు ప్రభుత్వ భూమి, ఇటు ప్రైవేటు భూమి ఎక్కడ పోయింది? 9/1లో కేటాయించినటువంటి భూమి 9/8లో కూడా సిరీస్కి వాసవికి ఎట్లా వచ్చింది? 9/1లో ఉండాల్సిన వాళ్ళు 9/5 సర్వే నెంబర్లోకి ఎలా వచ్చారు? అంత ఈజీ కాదు. వందల వేల కోట్ల విలువ చేసేటువంటి భూమి సర్వే నెంబర్లు మార్చుతూ ఎలా ఆక్యుపై చేసుకుంటున్నారు? హైదరాబాద్లో ఆకాశ హార్మ్యాలు కడుతున్నారు. ఆ భూముల వెనకాల ఏం జరుగుతోంది? ఏం క్విడ్ ప్రోకో జరిగింది? ఈడీ దీనిపైన ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 9/1/J అనే భూమి ఎక్కడుంది? దొరకబట్టండి జిహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ. ఆ భూమి ఎక్కడుంది? ఆ బాధితులకు సమాధానం చెప్పండి. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా దారాదత్తం చేసుకుంటూ ఉంటే, పెద్దోళ్లకు పేదోడి భూములు కట్టబెడతా ఉంటే ప్రజలు ఎక్కడ పోవాలా? పేదోడు ఎక్కడ పోవాలా? ఇదే రాజ్ న్యూస్ ప్రశ్నిస్తోంది. మేము మెయిల్ చేసాం జిహెచ్ఎంసీకి, నో సమాధానం. అమోయ్ కుమార్ పైన ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఈడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఈ భూములకు సంబంధించి జిహెచ్ఎంసీ ఎట్లాంటి రియాక్షన్ వస్తుంది? వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.